నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి జనవరి 6వ తేదీ అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎదుర్కోబోయే సంఘటనలు ఎటువంటివి, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు, ఎటువంటి పరిష్కారాలు చేయాలి, మొత్తం అయితే పూర్తిగా క్షుణ్ణంగా ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం అయితే మీకు పూర్తిగా క్షుణ్ణంగా అయితే అర్థమవుతుంది. శ్రీ భద్రకాళి జ్యోతిషాలయం గురూజీ పివై శ్రీనివాస్ గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 9726876579. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు 21 రోజుల్లో పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడను. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒకసారి అయితే సంప్రదించి చూడండి. వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి వారికి అన్ని విధాలుగా కూడా మంచిగానే ఉంది. వీరికి సూర్యుడు, అంగారకుడు, బుధుడు మరియు శుక్రుడు 2వ ఇంట్లో కూర్చొని ఆర్థిక వృద్ధిని అయితే పెంచుకోబోతున్నారు. వీరి యొక్క ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. నెల ద్వితీయార్థంలో వీరి గ్రహాలన్నీ కూడా వీరి 3వ ఇంట్లోకి అయితే ప్రవేశించబోతున్నాయి. ప్రయాణ అవకాశాలు సృష్టిస్తుంది. శని 5వ ఇంట్లో, రాహు 4వ ఇంట్లో, కేతు 10వ ఇంట్లో మరియు బృహస్పతి 8వ ఇంట్లో ఉంటున్నాడు. మీ ఆధ్వర్యంలో కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనబోతున్నారు. అటువంటి ప్రభావాన్ని అయితే కలిగి ఉంటారు. మీ యొక్క దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించడానికి ఇష్టపడతారు. ఈ నెలాఖరున అయితే ఈ యొక్క రాశిఫలం ప్రకారం మీరు ఈ రాశి వారికి శారీరక శ్రమ అయితే చాలా కొంత జాగ్రత్తగా వహించాలి. మీ మనసులో ఎంతో బిజీగా ఉన్న పనుల్లో కూడా మీకు మీ యొక్క ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి. మీకు విజయం ఇస్తుంది. మీ సహోద్యోగులతో మంచిగా ప్రవర్తించండి. నెల ప్రారంభంలో వ్యాపారవేత్తలు అయితే మంచి లాభాలను పొందుతారు. నెల ద్వితీయార్థంలో ప్రయాణం చేస్తే విజయం సాధిస్తారు. విద్యార్థులు చదువులో కొన్ని అడ్డంకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ మీరు క్రమం తప్పకుండా మరియు క్రమశిక్షణతో చదువుపై శ్రద్ధ చూపించినట్లయితే కనుక గొప్ప విజయాన్ని అయితే పొందవచ్చు. మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు మీరు ఏ ఆహారం పట్ల అయినా శ్రద్ధ వహించాలి. ఎందుకంటే ఆహార సంబంధించిన సమస్యలు మీకు ఇబ్బంది పెట్టబోతున్నాయి. మీకు దంతాలు లేదా నోటి ద్వారా నోటిపోతలు, మొటిమలు ఇటువంటి సమస్యలు అయితే ఉండవచ్చు. కుటుంబ విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించాలి మరియు చేదు మాటలు మాట్లాడడం మానుకోవాలి. వివాహితులకు నెల ప్రారంభం మంచిగా ఉంటుంది. సంబంధంలో ప్రేమ అండగా ఉంటుంది, బాగుంటుంది. అయితే ద్వితీయార్థంలో కొన్ని సంఘర్షణలు అయితే ఉండవచ్చు. ప్రేమకు సంబంధించిన విషయాలు ఈ నెల సాధారణంగా ఉంటాయి. మీ యొక్క ప్రేమను దాచడానికి ప్రయత్నిస్తారు, కానీ దాన్ని రహస్యంగా ఉంచుతారు. కానీ మీ ప్రియులు కూడా మీకు నిజాయితీగా ఉండడం ద్వారా మంచి కెరీర్ అయితే మీకు దృక్పథాలను చూస్తుంటే ఈ నెల కాస్త జాగ్రత్తగా ఉంటుంది. కేతు మహారాజు నెల మొత్తం మీద 10వ ఇంట్లో కూర్చుంటున్నాడు కనుక 10వ ఇంటి ఆధిపత్యం సూర్య మహారాజు నెల ప్రారంభంలో అంగారక, బుధుడు మరియు శుక్రుడు 2వ ఇంట్లో ఉంటారు. అలాగే ఈ యొక్క నెల ద్వితీయార్థంలో 14వ తేదీ నుంచి 3వ ఇంట్లోకి వస్తారు. మీ ఇంట్లో గనక మీ ఇంటికి 6వ ఇంటికి చెందిన మంగళ మహారాజు అయితే ఆయనతో పాటు ఉంటాడు. శని మహారాజు నెల పొడుగుతున అయితే ఉంటూ ఉంటాడు. దీనివల్ల మీకు ఉద్యోగ పరిస్థితులు హెచ్చుతగ్గులుగా పరిస్థితి అవుతుంది. ఇది పనిలో అవాంతరాలకు దారితీస్తుంది. అందువల్ల మీ లోపాలపై శ్రద్ధ వహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మీ పని మెరుగుపడాలంటే కూడా దృష్టి పెట్టాలి. తద్వారా సమస్యలు తగ్గుముఖం పడతాయి. నెల 2వ భాగంలో సహోద్యోగుల నుంచి మంచి ప్రవర్తన అయితే మీ ప్రాంతంలో విజయం సాధిస్తారు. మీ ప్రతి దానిలో కూడా సహాయం చేస్తారు. అహం ఎవరిలోనూ ఘర్షణ పడనివ్వదు. ఇలా చేయడం ద్వారా మీ యొక్క ప్రయోజనం అయితే పూర్తిగా ఉంటుంది. మీ సహోద్యోగులతో మీ పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ ఉత్పాదకత పెరుగుతుంది. మీరు ఉద్యోగాలు మార్చాలనుకున్నప్పుడు దాన్ని తీవ్రంగా తీసుకోకండి. ఈ నెలలో మీరు విజయం అయితే సాధించవచ్చు. వ్యాపారవేత్తలకు ఈ నెల మంచిగా ఉంటుంది. 7వ ఇంటి అధిపతి అయిన శుక్రుడు అయితే నెల ప్రారంభంలో సూర్యుడు, అంగారకుడు మరియు బుధుడితో కలిసి 2వ ఇంట్లో ఉంటాడు. ఇది వ్యాపారం మంచి ప్రయోజనాలకు అందిస్తుంది. ఆ తర్వాత 13వ ఇంటి నుండి శుక్రుడు 3వ ఇంట్లోకి వస్తాడు. దీనివల్ల వ్యాపార ప్రయాణాలు ప్రారంభించడం సాధ్యమవుతాయి. మార్కెటింగ్ బాగుంటుంది. దీనిపై మీకు ప్రత్యేక శ్రద్ధ ఉండాలి మరియు మీరు దీనిలో విజయం కూడా సాధిస్తారు. ఇది వ్యాపారంలో పురోగతికైతే దారితీస్తుంది. దీర్ఘకాలిక ప్రణాళికలు మీకు అనుకూలంగా ఉంటాయి మరియు వాటితో మీ వ్యాపారం పునరావృద్ధి అవుతుంది. ఆర్థిక దృక్పథం నుంచి చూస్తే మీకు ఆర్థికంగా అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే నెల ప్రారంభంలో అంగారకుడు, బుధుడు, శుక్రుడు, సూర్యుడు మీ ఇంట్లో 2వ ఇంట్లో ఉంటారు. మీ డబ్బు, మీ ఇల్లు, శని 5వ ఇంట్లో కూర్చొని మీ 2వ ఇంటికి మరియు ఏకాదశిని రోజున అయితే మీరు చవి చూస్తారు. మరియు బృహస్పతి మహారాజు 8వ ఇంట్లో కూర్చొని 2వ ఇంటిని చూస్తూ ఉంటాడు.
మీ ఆదాయంలో మంచి పెరుగుదల వస్తుంది. ఖర్చులు నియంత్రించబడతాయి. అయితే 8వ ఇంట్లో బృహస్పతి తరచుగా ఉండడం వల్ల మీకు శుభకార్యాల కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు. మీరు ఎవరికైనా వివాహం లేదా పుట్టినరోజు కోసం చాలా డబ్బునైతే ఖర్చు చేయవలసి ఉంటుంది. కానీ మీ ఆదాయం అయితే బాగుంటుంది. ఆర్థిక లాభాలు ఉంటాయి. మీరు పథకాల్లో విజయం సాధిస్తారు. దీనివల్ల మీకు డబ్బు కూడబెట్టే అవకాశం కూడా చాలానే ఉంటుంది. అయితే నెల 2వ భాగంలో శుక్రుడు 13వ తేదీలో, మీకు శుక్రుడు 14వ తేదీలో, సూర్యుడు 14వ తేదీలో, అంగారకుడు 16, 17వ తేదీలో మీ ఇంటిలోకి అయితే వస్తాడు. మీ స్టాక్ మార్కెట్ పెట్టుబడులు పెట్టడం వల్ల ఘనంగా ఆలోచించాలి. పెట్టుబడి పెట్టాలనుకుంటే దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి సారించండి. ఇటువంటి మార్గాల్లో మీకు పెట్టుబడులు ప్రయోజనకరంగా ఉంటాయి. నెల మొదటి భాగంలో అయితే వ్యాపారం నుంచి ఆర్థిక లాభాలు ఉండవచ్చు. కానీ దీన్నే ఆరోగ్య దృక్పథంతో చూస్తే ఈ నెలలో మీ ఆరోగ్యం బాగుంటుంది. కానీ ఇంటి మరియు 8వ ఇంటి 2వ ఇంటి ఎక్కువ గ్రహణ ప్రభావం వల్ల మీ కుటుంబంపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. తినడం తాగడం ద్వారా మీరు గౌరవించే అసమర్థులైన జీవనశైలి కూడా మీకు వ్యాధులు రావచ్చు. మీరు అప్సెట్ అవ్వచ్చు. నోటిపూతలు, దంతనొప్పులు, మటుమాయం సమస్యలు అన్నీ వాదిస్తాయి. వాటి గురించి జాగ్రత్తగా ఉంచడం, ఆహారపు అలవాట్లు మెరుగుపరచుకోవడం మీకు ప్రయోజనంగా చేకూరుస్తుంది మరియు మీ పనులను జరిగేలా చేస్తుంది. నెల 2వ భాగంలో 4 గ్రహాల కలయిక మీ 3వ ఇంట్లో ఉన్నప్పుడు భుజాలు మరియు చెవుల్లో ఏదైనా సమస్య ఉండవచ్చు. కనుక మీ వ్యక్తిగత పరిశుభ్రత వహించడం ఎంతైనా శ్రద్ధ చూపించడం అవసరం. ఏదైనా సమస్య అనిపిస్తే వైద్యుని సంప్రదించడం ఎంతైనా ముఖ్యం. ఎటువంటి నిర్లక్ష్యం చేయవద్దు. ఆరోగ్యం పట్ల ఎంతైనా శ్రద్ధ వహించడం ఎంతో మంచిది. మీరు మీ ఆరోగ్యంపై దృష్టి సారించితే కుటుంబ సభ్యుల వైపు కూడా మీరు దృష్టి పెట్టవచ్చు. ఏదైనా నిర్లక్ష్యం వహిస్తే మీకే హానికరం. అలాగే నెల అవాంతరాల్లో మీకు ఆరోగ్య సమస్యలపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు కనుక మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొత్త కొత్త దినచర్యలు అవలంబిస్తారు. మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడానికి ఇష్టపడతారు. రేపటి రోజున యోగా ఆదేశించవచ్చు. మీరు సాధించవచ్చు. మాట్లాడితే బృహస్పతి 8వ ఇంట్లో కూర్చొని, శని నెలల పొడవులో 6వ ఇంట్లో 5వ ఇంట్లో కూర్చొని, మీ నెల ప్రారంభంలో 2వ ఇంట్లో కూర్చోవడం, 5వ ఇంట్లో అంగారగ్రహం ప్రేమ సంబంధాల తలకిందులవుతుంది. గొడవలు కొన్నిసార్లు కొన్ని విషయాలు చెప్పడం, ఇటువంటి ఆకస్మిక విషయాల గురించి కొన్ని అవకాశాలున్నాయి. మీ ప్రేమను ఆలస్యంగా ఉంచారా ప్రయత్నిస్తారు. క్రమేపీ అందరి ముందు కనిపించడం ప్రారంభిస్తారు. మీ ప్రేమలో నిజాయితీ ఉంటుంది. మీ ప్రియురాలు జాగ్రత్తగా చూసుకోవాలి. వారి నుంచి ఏమీ దాచవద్దు మరియు నిజాయితీగా ఉండడం అయితే ఎంతైనా మంచిది. మీ కుటుంబంలో ఒక ప్రత్యేక సభ్యునికి పరిచయం చేర్చవచ్చు. సంబంధంపై మీ నమ్మకాన్ని పంచుతుంది, బలోపేతం చేస్తుంది. వివాహిత స్థానికులైతే మీకు 5వ ఇంటి అధిపతి శుక్ర మహారాజు నెల ప్రారంభంలో సూర్యుడు, అంగారకుడు మరియు బుధుడు 2వ ఇంట్లో ఉంటాడు. ఇది 2వ ఇంట్లోకి అయితే ప్రయాణిస్తుంది. జీవిత భాగస్వామి కూడా రక్షణ కలిగించే అవకాశం ఉంది. పరస్పర సమన్వయం అయితే భాగస్వామి ఆర్థిక లాభాలు పొందుతారు. మీకు కొన్ని వివాదాలు అయితే ఏర్పడవచ్చు. మీకు సంఘర్షణలు నివారిస్తే గనక మీ సంబంధాల్లో బాగుంటుంది. మీరు కుటుంబంపై శ్రద్ధ చూపితే 2వ ఇంటి ప్రభుత్వ బృహస్పతి అయితే మహారాజు నెల పొడవునా 5వ ఇంట్లో తిరోగమన పరిస్థితిలో అయితే కూర్చుంటాడు. అంగారకుడు, బుధుడు, శుక్రుడు, సూర్యుడు నెల ప్రారంభంలో ఇంట్లో ఉంటారు. శని మహాదేవుడు అయితే 5వ ఇంట్లో కూర్చున్న అంశం నెల పొడవునా కూడా 2వ ఇంట్లో ఉంటారు. దీనివల్ల ఇంట్లో ఏదైనా మంచి పనులు జరుగుతాయి. పార్టీలు జరగవచ్చు. ఒక కార్యక్రమాన్ని మీరు కండక్ట్ చేయవచ్చు. అలాగే మీకు కుటుంబ సభ్యులు కలుస్తారు. కొంతమంది నుంచి మీకు మంచి అంటే కొత్త వ్యక్తుల నుంచి అయితే వైరుధ్యం పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. అటువంటి స్థితిలో ఏ మాటల కఠినత్వాన్ని అయితే నివారించాలి. కుటుంబ సభ్యుల వాతావరణం పాజిటివ్గా ఉండడానికి ప్రతి ఒక్కరిని చూసుకోవడంపై శ్రద్ధ చూపాలి. ఇక్కడ నెల 2వ భాగంలో సూర్యుడు, అంగారకుడు, బుధుడు మరియు శుక్రుడు 4 గ్రహాల మీద మీ ఇంట్లోకి వెళ్తారు. ఇది తోబుట్టువులతో కొన్ని సమస్యలు కలిగించవచ్చు. కానీ వారితో స్నేహపూర్వక సంబంధం కొనసాగించడంపై మీరు శ్రద్ధ చూపాలి. ఈ నెలలో అయితే మీరు కొన్ని కెరియర్ అవకాశాలు తలుపులు తెరుచుకుంటాయి. జుట్టు కృషిపై అయితే దృష్టి సాధించడం సహకార ఫలితాలు అయితే ఇస్తాయి. పని ప్రారంభంలో సహోద్యోగుల సహకారం పెరుగుతుంది. మీరు కొత్త కలయికలు నైపుణ్యాలు ప్రదర్శించగలుగుతారు. ఈ విధంగా అయితే ప్రతిరోజు ఖచ్చితంగా అయితే నెలాఖరులో మీ ఆరోగ్యంపై అయితే దెబ్బతినే అవకాశం ఉంది. ఏదైనా వ్యాపారం చేసేటప్పుడు మీరు తరచూ ఆచితూచి అన్ని రకాలుగా ఆలోచించడం ఎంతైనా మంచిది. తప్పకుండా అయితే మీరు మళ్ళీ అయితే మనం చెప్పిన పరిహారాలన్నీ చేసుకోవడం ఎంతైనా మంచిది. రేపటి రోజున మీరు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మీ యొక్క సమస్యల నుండి అయితే కొంచెం బయటపడే అవకాశం ఉంది. నిత్యం మీరు కుదిరినప్పుడల్లా మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామికి తమలపాకు, వడమాల సమర్పించినట్లయితే మీకున్న దోషాలన్నీ తొలగిపోతాయి. తప్పకుండా అయితే మనం చెప్పుకున్న పరిహారాలను అయితే చేయండి. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుందని. మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.